పివి నరసింహరావు తిట్టిండు, రాజశేఖర రెడ్డి గారిని తిట్టిండు, కేసీఆర్ గారిని ఎవరు పొంది తెలికేనా? ఆయన ఎయ్యబట్టే తెలంగాణ వచ్చిందని పోయిందా పోలేదా? ఇప్పుడేమంటాడు? ఇక ఉరికించిపోతున్నాడు కేసీఆర్. బిడ్డాయి కదా, ఇక జనంలో దమ్ముంటే నువ్వు అన్ని పోకనమాట. కొడంగల్ ఓడిపోతే నేను రిజైన్ చేస్తాను. అప్పుడు రిజైన్ చేసి నా ఓడిపోయినా ఆడ ఓడిపోయినాక మళ్ళీ ఈడ వచ్చిన పడతాడు, ఈడ ఓడిపోయినాక మళ్ళీ ఆడ వచ్చిన పడతాడు. ఒక్క దిక్కున ఆయన గెలిపియాలని. నిన్న నన్ను వచ్చి వరంగల్ రాక్షసుని ఓడగొట్టిందని ఆయన పరిచయం చెప్తాను. బిడ్డ నేను 7 సార్లు గెలిచింది 3 సార్లు వరుస గెలిచిన. ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాలి దయచేసి. జనగాం జిల్లాను అభివృద్ధి చేశాడు, జిల్లాను చేశాడు, కలెక్టర్ ఆఫీసు, మెడికల్ కాలేజ్. ఎవరండి ఇలా రైతులు బాగుపడుతున్నాం. నువ్వు రైతు దినోత్సవం నేను చేసుకుంటాను, సిగ్గున్నదా? ఏం చేసినామని రైతు దినోత్సవం చేసుకుంటావు చెప్పు? 2 నీళ్ళు వస్తలేవు. రైతు బంధు 2 టర్ములు రాలే, ఇప్పుడు ఇస్తాడట. ఎందుకు ఇస్తాడంటే ఎరికేనా? ఇంతకుముందు చెప్పారు కొడంగల్లా ల్యాండ్ విత్డ్రా చేసుకున్నాడు. ఎవరు పోరాటం అది? మన పోరాటం. కేటీఆర్ నాయకత్వంలో పోరాటం చేశాం. రేపు రుణమాఫీ కూడా, రైతు బంధు కూడా పోరాటం చేస్తున్నాం హరీష్ అన్న నాయకత్వంలో. బిడ్డ వదిలిపెట్టాం. నువ్వు రైతు బంధు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకుండా రైతు బంధు ఇప్పుడేదో ఇస్తారంటాను. బిడ్డ 2 టర్ములు ఇవ్వాలి. పోయినసారి ఒక్కసారి ఇచ్చేదో ఎలక్షన్ ముందు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందు ఏదో ఇచ్చి డ్రామా చేద్దామని అనుకుంటాను. బిడ్డ 2 టర్ములది ఇప్పుడు ఇవ్వవలసిందే. 2 టర్ములు ఇవన్నీ ఏదో ఎలక్షన్ ముందట మళ్ళా అప్పుడు బిడ్డ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇయ్యంది వదిలిపెట్టాం. మహిళలకు 25,000 ఇయ్యంది వదిలిపెట్టాం. రైతు కూలీలకు 1,250 ఇస్తామనేది వదిలిపెట్టాం. కేసీఆర్ ఇచ్చిన పథకాలు కూడా మంది పెట్టావే, కేసీఆర్ ఇప్పిస్తలేవు. పెన్షన్ ఇంతకుముందు చెప్తాడు 200 ఉండేదండి. అన్ని రాష్ట్రాలలో 200 కంటే ఎక్కువ లేవు. పాపం మనసున్న మహారాజు ముసలోళ్ళు బాగుంటేనే బాగుంటుందని, భర్త చచ్చిపోయిన వాళ్ళ కోసం ఒక ఆశ చూపెట్టాలని 2,000 ఇచ్చిన మహానుభావుని మనం పోగొట్టుకుంది. ఇప్పుడు 4,000 వరకే పాపం ముసలోళ్ళందరూ ఆశపడ్డారు. దయచేసి నేను మళ్ళా నువ్వు 4,000 ఇస్తానని కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు ఏదో డ్రామా చేస్తావు. బిడ్డ ఈ రోజులన్నీ ఇవ్వాలి, వదిలిపెట్టేది లేదు. ప్రజలు ఏదో పొరపాటునని మాయ మాటలకు ఓట్లేశారు. కేసీఆర్ గారు ఎన్ని పోరాటాలే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి, నేను పోయినా అప్పుడు హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ పోయినా దీక్ష 20 రోజు ఆ దివాస్ కంటే ముందే ఆ దేనైనా తెల్లారి నేను పోయాను. ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాలి, ప్రాణాలకు తెగించిందయ్యా 15 రోజులు. ఇక పోతాననుకున్నారు. పోతాననుకుంటేనే ఆ సోనియా గాంధీకి భయపడ్డది. మన మీద ప్రేమ కాదు. కేసీఆర్ గారు కనిపోతే దేశం అంతా ఇతను చేస్తారు ఇప్పులాగానే భయంతో ఇచ్చింది. ఇప్పుడేం చెప్తాను, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తలేదు, మా సోనియమ్మ ఇచ్చిందని చెప్తలేదు. బిడ్డ సోనియమ్మే ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చిందనే అనుకున్నాం. మా స్వాతంత్రం తెచ్చిందా? స్వాతంత్రం తెచ్చింది? దేశానికి స్వాతంత్రం తెచ్చిండు గాంధీ, బ్రిటిష్ ఇచ్చిందా? బ్రిటిష్ అని పేరు చెప్పాలి కదా, చెప్తారా? ఇంగ్లీష్ వాళ్ళని పేరు చెప్తారా? ఇచ్చిన పేరు ఎందుకు చెప్తలేదు? ఇచ్చిన పేరు చెప్తారా? పోరాటం సాధించిన గాంధీ మహాత్ముల గురించి చెప్తాను. మరి తెలంగాణలో మీ పేరేం చెప్పుకోవాలరా? కాంగ్రెస్ పేరు ఏం చెప్పాలి? ఎవరు తెలంగాణ గాంధీ? ఎవరు? కేసీఆర్ పేరు చెప్పుకోవాలి తప్ప
1000 మంది చంపినా ఈ సోనియమ్మ పేరు చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పాలా? ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. సిగ్గు సరే ఉంటే నువ్వు చెప్పు. భారతదేశం స్వాతంత్రం తెచ్చింది గాంధీ కాదు, నెహ్రూ కాదు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందని చెప్పు. అప్పుడు నీకు హక్కు ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు ఈ మాట మాట్లాడతారు. తెలంగాణ ప్రజల లోపట కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనేది బాధ ఇప్పటికి ఉన్నది. బయటపడతాడు. మనం ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నా అది బయట మళ్ళీ ఆడోళ్ళు అయితే ఉరికించుకుంటామంటారు. అంటారా లేదా? ఇక మొగలకు వెనక ముందు ఆలోచిస్తాను. ఏమంటే ఏమవుతుందో ఎందుకు తీయాలి. ఆడోళ్ళు అయితే ధైర్యంగా తింటారు, లోన్కి వచ్చినట్టు తింటారు. సోషల్ మీడియాలో చూస్తారా, దుమ్ము చెప్తాను. దయచేసి ధైర్యంగా ఉండండి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల పెట్టడో ఏదో పెట్టారైతే ఆశ పెట్టుకుంది, భయపడతాడు. లోకల్ బాడీ ఎన్నికలలో పెట్టడో అది వెనక ముందు ఆడతాను. తెలుసు వారికి, మొత్తం కొట్టుకోపోతే కూడా తెలుసు. ఐక్యత ఉండండి, దుమ్ము లేపాలి. ఇలా కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళా రుజువు చేయించుకోవాలి. జనగాం గన్పూర్ బాగానే ఉంటది. మా పాలకుర్తో ఏం చేస్తుందో చూడాలి. దుమ్ము లేపుతారు గీతా. నువ్వంటే పల్లెన్నా జనగాం అంటారు, రాజవేగా మా గన్పూర్ అంటాడు. మంది కూడా వాళ్ళే వచ్చిందంటారు. బాబు వాళ్ళే వచ్చిందా? ఒక్కసారి గన్పూర్ వాళ్ళు చేతి గన్పూర్ నియోజకవర్గం మొత్తం కొద్దిగా నయం. గన్పూర్ కాన్స్టిట్యూన్సీ వెనుక ఉన్నారు, అంటే బయట ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. నాయన చెప్తాడు. సరే, తెలంగాణ నియోజకవర్గం చేస్తాడు. గన్పూర్ కంటే నయం, గన్పూర్ కంటే లేవు. అలాగే మా పాలకుర్తుంటాం. ఇక పాలకుర్తో ఎక్కువ అందరు బాగా వచ్చారు. అందరూ బాగానే వచ్చారు. ఏ పోరాటమైనా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏనండి, ఏ కార్యకర్త మీద తప్పుడు కేసు అయినా, ఏ కార్యకర్తలను అన్యాయంగా ఎవరైనా చేసినా ఈ ఉగ్రం వాతావరణం ఈ సందర్భంగా వదిలిపెట్టేది లేదు. దయచేసి ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎన్ని కేసులైనా ఎదిరించి పోరాటం చేశారు.